నారా చంద్రబాబు నాయుడు గారు మీడియాని ఏ విధంగా మేనేజ్ చేస్తారో మనకందరికి కూడా బాగా తెలుసు. ఆ మీడియా కూడా తెలుగుదేశం పార్టీకి ఎందుకు అంత ఎక్కువగా సపోర్ట్ చేస్తుందో కూడా చాలామందికి తెలుసు. ఒక ఏబిఎన్ అయితేనేమి, ఒక ఈనాడు అయితేనేమి, ఇప్పుడు కొత్తగా మహావంశీ టాల్కం పౌడర్ వంశీ కూడా చేరాడు. తర్వాత ఇంకా వాళ్ళ తోక పత్రికలు చాలా ఉన్నాయి. ఉన్నదంతా కూడా వాళ్ళ తోక పత్రికలే అని చెప్పుకోవాలి. మీడియా సంస్థలకు కూడా డబ్బులు కూడా ఆ విధంగానే ఇస్తాడు నారా చంద్రబాబు నాయుడు గారు. అధికారంలో ఉన్నా వాళ్ళందరినీ కూడా సాటిస్ఫై చేస్తాడు, అధికారంలో లేకపోయినా అందరినీ సాటిస్ఫై చేస్తాడు. అది నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి మీడియా మేనేజింగ్ స్కిల్. ఇవి జగన్మోహన్ రెడ్డి గారికి లేవు. జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. మీడియాని గుప్పిట్లో పెట్టుకొని, మీడియాని తన వైపు తిప్పుకొని, తన మాటల్ని గట్టిగా వినిపిస్తే తప్ప ప్రజాక్షేత్రంలో చాలా కష్టం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పాయింట్ రైజ్ చేశారంటే దానికి వ్యతిరేకంగా ఇన్ని మీడియా కొట్టాలు, వాళ్ళ సోషల్ మీడియా అంతా కూడా ఎగిరి పడుతూ ఉంటారు. దానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తూ ఉంటారు. అవి బాగా జనాల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే ఎక్కువ మీడియా సంస్థలు కానీ, అదేవిధంగా ఇంకా వాళ్ళ సోషల్ మీడియాలు, ఇంకా చెప్పాలంటే వాళ్ళ కరపత్రికలు అన్నీ కూడా వాళ్ళవే. జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరున్నారు? ఒక సాక్షి పేపర్ ఉందేమో మహా అంటే. ఆ సాక్షి పేపర్ వాళ్ళు ఎంత నిరుద్దుతారు చెప్పండి. సరే, ఎనీహౌ, ఇప్పుడు మనం ఎందుకు నారా చంద్రబాబు నాయుడు గారు మీడియాని బాగా ప్రోత్సహిస్తాడు, ఆ మీడియా చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు బాగా సపోర్ట్ చేస్తుంది అన్నవాడికి రీసెంట్గా జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్, నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మనం మాట్లాడడం కూడా జరిగింది. నిన్న గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అక్షరాల 59 లక్షల రూపాయలు బిగ్ టీవీకి రిలీజ్ చేసింది. బిగ్ టీవీ తెలుగుకి రిలీజ్ చేసింది. ఎందుకు రిలీజ్ చేశారని చెప్పేసి దాంట్లో వాళ్ళు చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు. జీవోలు ఏమంటే 50 లక్షలు ప్లస్ జిఎస్టీ 9 లక్షలు, మొత్తం కలుపుకుంటే 59 లక్షల రూపాయలు ప్రొడక్షన్ ఆఫ్ కంటెంట్ అండ్ టెలికాస్ట్ దెమ్ త్రూ ప్రవాస మీడియా ఎల్ఎల్పి అంటే బిగ్ టీవీ ఫర్ ద హైలైటింగ్ ది గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ ది పబ్లిక్. నిన్న 7/4/2025లో నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది. బిగ్ టీవీకి అక్షరాల 50 లక్షలు ప్లస్ జిఎస్టీతో కలుపుకుంటే అక్షరాల 59 లక్షల రూపాయలని బిగ్ టీవీకి ఏపీ ప్రభుత్వం రిలీజ్ చేసింది. 50 లక్షలు బేసిక్ ప్లస్ జిఎస్టీతో మొత్తం కలుపుకుంటే 59 లక్షలు. ఎందుకు రానాయన అంటే ఏపీ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసినటువంటి స్కీమ్స్ అవేర్నెస్ కల్పించారంట. దానికి ఏపీ గవర్నమెంట్ 59 లక్షల రూపాయలని రిలీజ్ చేసింది. ఏపీ గవర్నమెంట్ ఏం స్కీమ్ రిలీజ్ చేసిందో మనకైతే తెలియదు. ఇప్పుడు అంటే కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు ఏమి స్కీమ్ రిలీజ్ చేసిందో మనకు తెలియదు. ఆ స్కీమ్స్ని ఏం ప్రమోట్ చేశారో అది నారా చంద్రబాబు నాయుడు గారికి, బిగ్ టీవీకి మాత్రమే తెలియాలి. మనకైతే అర్థం కాదు. అంటే ప్రజాసొమ్ముని ఏ విధంగా పంచుతున్నారో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్పాడు. నారా చంద్రబాబు నాయుడు గారు అంటే కూటమి అధికారంలోకి వస్తే వాళ్ళు దోచుకుంటారు, పంచుకుంటారు, మింగేస్తారు. దోచుకొని జోబులు నింపుకొని పంచుకుంటారు గట్టిగా. వాళ్ళు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి పదే చెప్పాడు. ఆయన చెప్పింది నిజమే. కూటమి అధికారం చేపట్టినప్పటి నుంచి మనం చూస్తున్నదంతా కూడా ఇవే: దోచుకోవడం, పంచుకోవడం, తినడం. అక్షరాల 59 లక్షల రూపాయలండి బిగ్ టీవీకి ఎందుకు ఇచ్చారండి? ఏం స్కీమ్స్ రిలీజ్ చేశారని చెప్పేసి, ఏం పబ్లిష్ చేశారని చెప్పేసి 59 లక్షల రూపాయలని బిగ్ టీవీ వాళ్ళకి ఇచ్చాడు నారా చంద్రబాబు నాయుడు గారు. మనకైతే అర్థమే కావడంలే. ఒక బిగ్ టీవీకి 59 లక్షల రూపాయలు ఇచ్చారంటే ఇంకా ఏబిఎన్కి, ఈనాడుకి, అదేవిధంగా వీళ్ళకంతా కూడా ఎన్ని కోట్లు ఇల్లు ఉంటాయో మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకోవచ్చు. ఇవి కొన్ని జీవోలు బయటపడిపోతాయి. కొన్ని రహస్య జీవోలు అట్టే లోపల దాచిపెట్టుకో అంటారు. ఆ రహస్య జీవోలు మొన్నే మనం చూసాం, ఎన్నో వందల జీవోలు కూడా ఉన్నాయంట. మరి ఆ రహస్య జీవోలో ఏముందో, ఏ టీవీకి ఎంత ఇచ్చాడో, ఏ మీడియా ఛానల్కి ఎన్ని కోట్లు ఇచ్చాడో ఆ దేవుడికే తెలియాలి.
ఇదేదో బై మిస్టేక్లో ఏదో ఒకటి బయటపడిపోయింది. మిగతావన్నీ కూడా రహస్య జీవోలే ఉంటాయి. బిగ్ టీవీ అంటే మీకు అందరికి కూడా తెలిసిందే. చూడండి ప్రజల సొమ్ముని ఏ విధంగా దుబారాగా ఖర్చు పెడుతున్నారు. రామోజీరావు గారి సంస్మరణ సభలు అని చెప్పేసి ఆనాడు 30 కోట్లు ఖర్చు పెట్టారు. ఇప్పుడు మీడియా సంస్థలకి ఈ విధంగా దోచిపెడుతున్నారు. ఈ 59 లక్షలు ఏదో ప్రజల కోసం యూజ్ చేసి ఉండొచ్చు కదా. కూటమి ప్రభుత్వం ఏమి ఆడకే సూపర్ 6 అని చెప్పేసి ఏమి ఇంప్లిమెంట్ అయితే చేయలేదు కదా. నారా చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తున్నాడు కదా, సూపర్ 6 అమలు చేయడానికి మా దగ్గర డబ్బులు లేవు, సంపద సృష్టించిన తర్వాతే సంక్షేమం అభివృద్ధి అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మరి ఆయనే చెప్తున్నాడు అమలు చేయట్లేదనేసి. మరి అమలు చేసినట్టు మీడియా సంస్థలకి ఇలా లక్షల డబ్బుల్ని వృధాగా ఖర్చు పెడుతున్నాడు, ఇస్తున్నాడు. ఎవరి కోసం, ఏంది అసలు వ్యవహారం? ప్రజలందరూ కూడా వీటినన్నిటిని కూడా గమనించాలి.